క్రీస్తు పుట్టిన కాలమేది అనే ఒక మంచి సంగతిని గురించి ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మనుషులు క్రీస్తు పుట్టిన కాలాన్ని గురించి అడిగితే డిసెంబర్ మాసం అని చెబుతారు, 25వ తేదీ అని చెబుతారు. ఇంకా ప్రశ్నిస్తే చలికాలంలో ఆయన పుట్టాడు అని చెబుతారు. యేసుక్రీస్తు మీద కనీసపు అవగాహన లేనివారు కూడా ఈరోజు డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు ఖచ్చితంగా పుట్టాడు అని చెప్పటం మనం వింటున్నాం, మనం చూస్తున్నాం. మనం కొనుగోలు చేసిన క్యాలెండర్లో డిసెంబర్ నెల 25వ తేదీని ఎర్రని అంకెగా సంఖ్యగా మనకు చూపిస్తూ అది ఒక పండుగ. ఆ రోజు యేసుక్రీస్తు పుట్టాడు. మనం కొనుగోలు చేసిన ఒక డైరీలో డిసెంబర్ 25వ తేదీని బోల్డ్ లెటర్లో మనకు చూపిస్తూ యేసుక్రీస్తు ఆ రోజు పుట్టాడు. ప్రభుత్వోద్యోగులు పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం క్రింద ఒక సంవత్సరానికి సరిపడా సెలవులన్నిటినీ వారికి ముందే జారీ చేస్తూ జనవరి మాసం దగ్గర నుంచి డిసెంబర్ మాసం వరకు ప్రతి నెలలో వచ్చే ప్రతి పండుగను ఒక ఉపాధ్యాయునికి కానీ, ఒక విద్యార్థికి కానీ, ఒక కలెక్టరేట్ ఆఫీసులో కానీ, ఒక వైద్యాధికారికి కానీ జారీ చేస్తూ డిసెంబర్ 25న మీరు సెలవు తీసుకోవచ్చు, ఎందుకంటే అది క్రిస్మస్, క్రీస్తు పుట్టిన కాలం. ప్రపంచం అంతా అనుకుంటున్న ఈ తేదీ, ఎప్పటి నుంచో ఖరారు చేసుకున్న ఈ కాలం నిజంగా క్రీస్తు పుట్టిన కాలమేనా? ఒకవేళ 25న పుట్టకపోయినా సుమారుగా ఈ ప్రాంతంలో, సుమారుగా ఈ నెలలో, సుమారుగా ఈ కాలంలో పుట్టి ఉండొచ్చు అని కొంతమంది సరిపెట్టుకున్నారు. ప్రియమైన వారులారా, ఒకవేళ అదే నిజమైతే దానిని ఒక మంచి అంశంగా తీసుకొని ఈరోజు సభను నిర్వహించవలసిన అవసరం లేదు. దీనిలో ఏదో ఆలోచించవలసిన సందర్భం ఉంది. తన గ్రంథంలో దేవుడు రాయించిన మాటలను బట్టి ఈరోజు మనం ఆలోచిస్తే ప్రపంచం అంతా ఏకత్రాటి మీద ఒక గ్రుడ్డి నమ్మకంలో ఉందని, ఒక తప్పుడు అభిప్రాయంలో ఉందని, ఆ లోకరక్షకుని గూర్చి సరైన అవగాహన ఎవరికీ లేదని ఈరోజు మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఎవరికీ అర్థం కాలేదు. యేసుతో పుట్టిన సమకాలీకులకు అర్థం కాలేదు. యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులకు, యేసును కన్న తల్లిదండ్రులకు, యేసు తర్వాత పుట్టినటువంటి వారికి, యేసుకు 6 నెలలు సుమారుగా ముందు పుట్టిన బాప్తిస్మమిచ్చి యోహానుకి, ఆనాటి పాలకులకు, ఆనాటి సైన్యానికి ఎవరికీ అర్థం కాలేదు యేసుక్రీస్తు. అందుకే పౌలు తన పత్రికలో యేసును గూర్చి రాస్తూ ఏమన్నాడో తెలుసా? లోకాధికారులలో ఎవనికి యేసుక్రీస్తును గూర్చి తెలియదు గనుక ఆయనను సిలువ వేసి చంపారు అన్నాడు. తన పత్రికలో రాయించాడు దేవుడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు, యేసుక్రీస్తు బ్రతికినప్పుడు, యేసు సమకాలికులకు యేసు అర్థం కానప్పుడు, యేసు వచ్చి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు గతించిన తర్వాత ఇప్పుడున్న ఈ మానవాళికి యేసు ఎవరో అర్థమవుతుందా? మీరు ఆలోచించండి. చాలా అవివేకంలో ఉంది సమాజం, చాలా తప్పుడు అభిప్రాయాలతో ఉంది సమాజం. దేవుడు అడిగాడా డిసెంబర్లో ఒకరోజు నాకు కూడా నిర్ణయించండి అని? యేసు ఎప్పుడైనా అడిగాడా? మీకు చెప్పకపోయినంత మాత్రాన మీరు ఏదో ఒక రోజును నా పుట్టినరోజుగా మీరు అనుకోండి.
నిర్ణయించండి అని దేవుడు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాడా? ప్రియమైన వారలారా, క్రీస్తు పుట్టిన కాలం ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఈరోజు ఒక మంచి సంగతిని మీరు నేర్చుకోబోతున్నారు. ఎంతోమంది డిసెంబర్ 25 అని నిర్ధారించుకున్నారు, గుడ్డిగా నమ్ముకున్నారు. దానికి ఏ ఆధారం లేదు. ఎవరెవరో ఎన్నెన్నో కళ్ళబొల్లి కవులు చెప్పారు. మేము ఆధారం చూపిస్తామంటూ, లెక్కలు కట్టామంటూ ఏవేవో చెత్త పుస్తకాలు గ్రంథాలయాలలో పడి ఉన్న చెదలు పట్టిన పుస్తకాలు తీసుకుని వచ్చి బైబిలుకు వాటిని జోడించి యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టాడని చాలామంది సమాజానికి తెలియచేశారు. మనకు ముందు వచ్చినవారు, మనకు ముందు పుట్టినవారు. అందుకే అందరూ దానినే నమ్మారు. ఈరోజు మన ద్వారా దేవుడు దానిని చెప్పాలనుకున్నాడు, ఈ సభ్య సమాజానికి తెలియచేయాలనుకున్నాడు. ఏంటి క్రీస్తు పుట్టిన కాలం? దేనిని బట్టి, ఏ ఆధారాన్ని బట్టి ఈరోజు క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, అధికారులు, ప్రతి ఒక్కడు దిస్ ఈజ్ నాట్ ఏ నేషనల్ హాలిడే, దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ హాలిడే. తెలుసా? డిసెంబర్ 25 అనేది భారతదేశంలో నేషనల్ హాలిడే అనుకున్నారేమో. కాదు, దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ హాలిడే. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు కూడా డిసెంబర్ 25 అంటే హాలిడే. ఆస్ట్రేలియా దేశానికి కూడా డిసెంబర్ 25 అనగానే హాలిడే. కెనడా దేశానికి కూడా డిసెంబర్ 25 అనగానే హాలిడే. చైనా దేశానికి కూడా డిసెంబర్ 25 అనగానే హాలిడే. నవంబర్ 14 అనగానే మనకు హాలిడే. అర్థమవుతుందా మీకు? నవంబర్ 14 మనకు హాలిడే, నెహ్రూ పుట్టినరోజు. అక్టోబర్ 2 మనకు హాలిడే, దిస్ ఈజ్ నేషనల్ హాలిడే అంటారు. అందుకే దేనండి, జాతీయ సెలవు దినం. మరి డిసెంబర్ 25 అంతర్జాతీయ సెలవు దినం. ఏ దేశము దానికి అతీతము కాదు. డిసెంబర్ 25న ప్రతి ఒక్కరూ కార్యాలయాలు మూసేయవలసిందే, ప్రతి ఒక్కరూ సెలవు తీసుకోవలసిందే. ప్రపంచం అంతా నమ్మింది దీనిని. డిసెంబర్ 25 క్రిస్మస్, యేసు పుట్టినరోజు, యేసు పుట్టిన కాలం. నిజమా? ఎవరు చెప్పారు? దేనిని బట్టి ఆధారాన్ని మీరు తీసుకున్నారు? 66 పుస్తకాలలో యేసుక్రీస్తు జననాన్ని గురించి వ్రాయబడింది. యేసుక్రీస్తు భూలోకములోనికి ప్రవేశాన్ని గురించి వ్రాయబడింది. ఆ వ్రాసిన సువార్తికులలో ఎవరైనా ఈ కాలాన్ని గురించి మాట్లాడారా? డిసెంబర్ మాసం అని కానీ, చలికాలం అని కానీ, 25వ తేదీ అని కానీ ఎవరైనా మాట్లాడారా? మత్తయి సువార్త చదవండి, మార్కు సువార్త చదవండి, లూకా సువార్త చదవండి. ఎవరైనా మాట్లాడారా? వారు మాట్లాడని దానిని గూర్చి ఈరోజు సమాజం నిర్ధారణకు వచ్చింది. వారు మాట్లాడిన దానిని మాత్రం సమాజం సమాధి చేసేసింది, మర్చిపోయింది. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుడు వ్రాయించిన మాటలు ఈరోజు నేను వెలికి తీస్తాను. సమాజం అనుకున్న ఆ తప్పుడు సిద్ధాంతాన్ని సమాధి చేస్తాను. యేసు పుట్టిన కాలమేది? యేసు ఏ కాలంలో పుట్టాడు? క్రీస్తు పుట్టిన కాలం మరియా యోసేపులకు కూడా తెలియదండి. ఎవరు వీరింతకి? మరియా యోసేపులు ఎవరింతకి? యేసును కన్న తల్లిదండ్రులండి. మరి ఎవరు? యేసుకు జన్మనిచ్చిన కన్నతల్లి. కన్యగా ఉన్నప్పుడు, పురుషుని ఎరుగనప్పుడు పరిశుద్ధాత్మ వలన గర్భం పొందినదై ఆ రోజు యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. ఈ మరియకు కూడా, ఆ మరియకు ప్రదానము చేయబడిన యోసేపుకు కూడా క్రీస్తు పుట్టే కాలము తెలియదు, ఆ గడియలు తెలియవు. అందుకే కైసరు ఔగుస్తు వలన జనసంఖ్య వ్రాయింపబడటానికి వీరు ప్రయాణమై వెళుతున్నప్పుడు ప్రసవ దినములు నిండుతాయని వీరు గ్రహించక వెళ్ళిపోయారు. క్రీస్తు పుట్టే కాలం వీరికి తెలియదు. అందుకే మార్గంలో ఉన్నప్పుడు వీరికి ప్రసవ దినములు నిండినవి. ఆ మరియా యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవ దినములు నిండినప్పుడు యేసుక్రీస్తుకు జన్మనివ్వటానికి కనీసం ఆమెకు స్థలం లేకపోవడానికి కారణం ఏంటంటే వీరిద్దరికీ ఆ కాలం తెలియదు. మేము వెళ్ళిపోతాం అనుకున్నారు.
మా బంధువుల ఇంటికి, మా స్వస్థలానికి మేము వెళ్ళిపోతాం, మార్గంలో ఏమీ మాకు ఇబ్బంది కలగదు అనుకున్నారు. కానీ వీరికి క్రీస్తు పుట్టే కాలం తెలియదు గనుక మార్గంలోనే ప్రసవ దినాలు నిండిపోయాయి. సత్రములో వారికి స్థలము లేనందున వారు ఆరు బయట యేసుక్రీస్తుకు జన్మనిచ్చారు. ఆనాడు పరిపాలిస్తున్న హేరోదు మహాచక్రవర్తికి క్రీస్తు పుట్టే కాలం తెలుసు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు పుట్టే కాలం ఆ రోజు చక్రవర్తికే తెలియదు, హేరోదుకు తెలియదు. ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. హేరోదుకు ఈ విషయం తెలియచేయటానికి జ్ఞానులు వచ్చారు. అప్పటి వరకు హేరోదుకు యేసు పుడతాడన్న విషయం కూడా తెలియదు. జ్ఞానులు సరాసరి హేరోదు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు జననాన్ని గురించి హేరోదును అడుగుతున్నారు. మహాచక్రవర్తి, నీ ప్రదేశంలో, నీ ప్రాంతంలో, నీవు పరిపాలిస్తున్నటువంటి నీ భూభాగంలో, నీ రాజ్యంలో లోకరక్షకుడు పుడుతున్నాడు. ఆయనను గూర్చిన ఒక నక్షత్రం ఆకాశంలో వెలిసింది. ఆ నక్షత్రాన్ని బట్టి మేము వచ్చాం. మాకు కూడా కాలం తెలియదు. యేసుక్రీస్తు పుట్టే కాలం మాకు తెలియదు. ప్రదేశం తెలుసు, మాకు స్థలం తెలుసు మాకు. అందుకే సరాసరి ఆ నక్షత్రం చూపిన దారిని బట్టి మేము వచ్చేసాం. అప్పుడు ఆ మహాచక్రవర్తి గ్రంథాలు తెరవమన్నాడు. గ్రంథాలలో ఏం రాయబడింది? కాలం రాయబడలేదు గ్రంథాలలో పురాతనమైనటువంటి ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో తెలుసా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మీ కళ్ళారా మీరు చూడండి దేవుడు రాయించినటువంటి ఆ వాస్తవాలు, ప్రపంచం ఇప్పటి వరకు పరిశీలించినటువంటి ఈ సంగతులు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అంటే క్రీస్తు పుట్టే కాలం వీరికి తెలుసా? తెలియదు. సమకాలీకులకు, అప్పుడున్న రాజులకు, చక్రవర్తులకే తెలియటం లేదండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని అడిగాడు తప్ప ఎప్పుడు పుట్టెను అని అడగలేదు. బాగా ఆలోచించాలి మీరు. ఈరోజు ప్రపంచం అంతా కోడే కూస్తున్నదేంటో తెలుసా? క్రీస్తు నేడు పుట్టెను, ఎక్కడ పుట్టెనో చెబుతున్నావా? ఎందుకు పుట్టెనో చెబుతున్నావా? ఎప్పుడు పుట్టెనో చెబుతున్నావా? బైబిలు చెప్పనిది, దేవుని నోట రాని ఆ మాటను ఈరోజు సమాజం అంతా మాట్లాడుతుంది. ఎప్పుడు పుట్టాడు నీకెందుకయ్యా? ఆ రోజు మహాచక్రవర్తికే అర్థం కానిది, తెలియనిది, వాడే మాట్లాడనిది, జ్ఞానులు అడగనిది, కనీసం తల్లిదండ్రులకు కూడా తెలియనిది, దేవుడు వ్రాయించనిది ఈరోజు సమాజం దానిని గురించి మాట్లాడింది. ఈరోజు ఏమంటున్నాడు చూడండి, ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించి ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగాను. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే. ఎలయనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పతమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ప్రదేశాన్ని చెప్పారు. బెత్లెహేంలోనే పుడతాడు ఆయన, యోధా దేశంలోనే పుడతాడు ఆయన. మిగిలిన ప్రాంతాలలో, మిగిలిన ప్రదేశాలలో ఆయన పుట్టడు. అంటే దేవుడు వ్రాయించిన ధర్మంలో క్రీస్తు ఎక్కడ పుట్టునో ఉంది తప్ప క్రీస్తు ఎప్పుడు పుట్టునో లేదు. జ్ఞానులకు తెలియలేదు, హేరోదు మహాచక్రవర్తికి తెలియలేదు, ప్రధాన యాజకులకు తెలియలేదు, శాస్త్రులకు తెలియలేదు, కన్నవారికి తెలియలేదు, సమకాలీకులకు తెలియలేదు. మనకెలా తెలుస్తుందండి? యేసుక్రీస్తు జన్మదినం డిసెంబర్ 25. ఎవరు చెప్పారు వీరికి? క్రీస్తు పుట్టిన కాలం ఏదో తెలియాలంటే బైబిల్ దగ్గరకు రావాలి. క్రీస్తు ఎప్పుడు పుట్టాడో తెలియాలంటే వేద గ్రంథాన్ని పరిశీలించాలి తప్ప ప్రపంచంలో ఎవడి మాట మీరు విన్నా మీరు మోసపోయినట్టే. ఏమంటే ప్రభుత్వం మాకు సెలవిచ్చింది కదా డిసెంబర్ 25న, కనుక ప్రభుత్వం చెప్పిందే నిజం అనుకుంటున్నారా? 5 ఏళ్ళు ఉంటుంది ఈ ప్రభుత్వం. తరువాత మీరు ఓటు వేయకపోతే అసెంబ్లీ నుంచి తోలేస్తారు వీళ్ళందరినీ. ఈ 5 సంవత్సరాల తర్వాత మీరు ఓటు వేయలేదనుకోండి, అసెంబ్లీలో వీరు సీటు ఉండదు, బయటకు వెళ్ళిపోవాలి. మీరు ఎవరికి ఓటేశారో వారే లోపలికి రావాలి. అది వీరి గతి. వీరు చెప్పింది వింటారా? వీరు చెప్పిన దానిని దైవవాక్యంగా మీరు భావిస్తారా?
కాదు. క్రీస్తు ఎప్పుడు పుట్టాడు? పోనీ ఒకవేళ ప్రపంచం అంతా అనుకుంటున్నట్లుగా చలికాలంలో పుట్టాడు అనుకుంటున్నారా? ఆనాడు దేవదూతలు వెళ్ళి గొర్రెల కాపరులకు చలికాలంలో వారు ప్రత్యక్షమై యేసు జననాన్ని గురించి చెప్పారేమో అనుకుంటున్నారా? అది కూడా అవాస్తవమే. ఎందుకంటే బైబిల్లో మరొక సందర్భాన్ని చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో దేవదూతలు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటో చూడండి. 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభువు దూత ఎవరి దగ్గరికి వెళ్ళింది? గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళింది. ఇంతకీ గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారు? 8వ వచనం జాగ్రత్తగా చూడండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా అని వ్రాయబడింది. మనకు సినిమాలో ఏం చూపించాడు? చలి కాచుకుంటున్నాడు చూపించాడు. రాత్రి వేళ వీళ్ళు ఏం చేస్తున్నారు? మంద కాసుకుంటున్నారండి. అంటే ఎటువైపు నుంచైనా ఒకవేళ తోడేలు వచ్చి ఆ మందలో ఉన్న గొర్రె పిల్లను ఎత్తుకుని పోతుందేమోనని ఆ మందను కాపాడుకుంటున్నారు వీరు. రాత్రి వేళ మందను కాపాడుకుంటున్నారు వీరు. వీరు చలి కాచుకుంటున్నారు అని సినిమాలో చూపించాడు. కరుణామయుడు దయామయుడులో మనం కూడా ఏమనుకున్నాం? చలికాలంలో పుట్టాడేమో యేసుక్రీస్తు అనుకున్నాం. ఏ కాలం ముందు పుట్టాడో దేవుడు వ్రాయించలేదు. ఎక్కడ పుట్టాడో దేవుడు రాయించాడు. ఆయన ఎందుకు పుట్టాడో దేవుడు రాయించాడు. క్రీస్తు పుట్టు కాలము, క్రీస్తు పుట్టిన కాలము ఎవరికి తెలియకూడదు అనుకున్నాడు దేవుడు. ఎందుకంటే అది ఒక టాప్ సీక్రెట్. యేసుక్రీస్తు భూమి మీద పుట్టిన కాలం చాలా గొప్ప మర్మం అండి. అది దేవుడు ఎవరికి చెప్పాలనుకోలేదు. ఎందుకంటే దాని అవసరత మనకు లేదు. ఒకవేళ క్రీస్తు పలానా దినాన పలానా గడియకు పలానా క్షణాన పుట్టాడని మీకు చెబితే మీరు అంగరంగ వైభవంగా క్రీస్తు జన్మదిన వేడుకలు జరిపిస్తారని దేవుడు ముందుగా గ్రహించిన వాడై, మనిషి మనసు తెలుసుకున్నవాడై ఏం చేశాడో తెలుసా? తన గ్రంథంలో దానిని వ్రాయించకుండా నిలుపుదల చేశాడు. దానిని ఒక మర్మంగా తన యొద్దనే ఉంచుకున్నాడు. ఏ సువార్తికుని చేత దానిని వ్రాయించలేదు. ఏ సృష్టిని నోట దానిని పలికించలేదు. దైవ గ్రంథంలో మనకు దానిని చూపించలేదు. అందుకే అపవాది అయిన వాడు ఏం చేశాడో తెలుసా? డిసెంబర్ నెల 25వ తేదీని ఫిక్స్ చేశాడు వాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ, క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ, నామకార్థులుగా ఉన్న ప్రతి ఒక్కరూ డిసెంబర్ 25వ తేదీని మేల్కోండి. ఇంటి మీద ఒక స్టార్ పెట్టుకోండి. ఇంటి లోపల ఒక ఒలివ చెట్టు పెట్టుకోండి. దానికి మంచి డెకరేషన్ ఇవ్వండి. ఆ రోజు పండగ, మీరు సెలవు తీసుకోండి. ఇంటిలో మీరు కొత్త బట్టలు ధరించుకోండి. అందరికీ యేసుక్రీస్తు ఈ రోజు పుట్టాడని చెప్పండి. ఆ తర్వాత రోజు 26 వస్తుంది చూసారా? ఆ తర్వాత మీ కార్యక్రమాలలోనికి మీరు వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎలా నశింపజేస్తున్నాడో చూడండి. ప్రపంచాన్ని గుడ్డితనంలోనికి ఎలా నడిపిస్తున్నాడో చూడండి. అపవాది దుష్టుడైన వాడు. దేవుడు తన గ్రంథంలో వ్రాయించింది పాటించలేక, వ్రాయించని ఆ మాటను గురించి ఎందుకండి ఎంత ఖచ్చితమైనటువంటి నమ్మకం మనుషులకి? ఎందుకు ఇంత ఖచ్చితత్వంలోకి వచ్చాడు మనిషి? ఈరోజు యేసు అంటే ఎవరో తెలియనివాడు, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందనివాడు కూడా యేసుక్రీస్తు 25న పుట్టాడని చెబుతున్నాడు. ఏం తెలుసు వాడికి? ఒక క్రైస్తవుడు కానివాడు యేసుక్రీస్తు 25న పుట్టాడని చెబుతున్నాడంటే ఏమైపోయింది ఈరోజు క్రైస్తవ్యం? ఏం చెప్పింది ఈరోజు క్రైస్తవ్యం ఈ సమాజానికి? యేసు వెళ్ళిపోయిన తర్వాత 2000 సంవత్సరాలు గతించిన ఈ సభ్య సమాజానికి మనం ఏమి ఇవ్వగలిగాం? ఏమి నేర్పించగలిగాం? 25న క్రీస్తు పుట్టాడనే ఒక ఎంగిలి మాటను నేర్పించగలిగాం. బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని చెప్పగలిగామా? మనిషిని బ్రతికించగలిగే మాటలు చెప్పగలిగామా? లేదు లేదు. సిగ్గుపడాలి ఈరోజు క్రైస్తవ్యం. ఈ పరిస్థితిని చూసి, ఈ దుస్థితిని చూసి నామకార్థ క్రైస్తవులు అందరూ సిగ్గుపడాలి. డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టాడని 66 పుస్తకాలలో మీరు చూపిస్తే
ఒక్క ఆధారం మీరు చూపిస్తే ఈరోజు మిమ్మల్ని నేను వెంబడిస్తాను, మీ వెనక నేను వచ్చేస్తాను. ఎక్కడుందండి? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా ఉందా? చూద్దాం. ఈరోజు యేసు పుట్టే కాలాన్ని గూర్చి తండ్రి తన గ్రంథంలో ఏవి రాయించాడో ఈరోజు బైబిల్లో మీకు చూపిస్తాను. ఆయన ఏది చెప్పకుండా దాచిపెట్టుకోలేదు. ప్రతి దానిని ఆయన తన గ్రంథంలో రాయించాడు. మీరు పరిశోధించక, దానిని తెరవక, దానిని వినక, వినే మనసు మీకు లేక ఏదో చిన్న మాటతో అడ్జస్ట్ అయిపోయారు కనుక మీకు ఆయన జ్ఞానం అందలేదు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం ఒక్కసారి మీరు చూస్తే క్రీస్తు పుట్టే కాలాన్ని గూర్చి, క్రీస్తు వచ్చే కాలాన్ని గూర్చి అక్కడ ఒక మంచి వివరణ ఇవ్వబడింది. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. అది యేసు పుట్టే కాలమా? అది యేసు వెళ్ళిపోయే కాలమా? అది యేసు తిరిగి రాబోయే కాలమా? ఏ కాలమైనా సరే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. మీరు పుట్టే కాలమే మీకు తెలియదు. మీరు పుట్టిన తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి వారు గడియారాన్ని చూసి ఇదిగో ఫలానా సమయానికి పుట్టాడు అని చెబుతున్నారు. కానీ మీరు పుట్టక ముందు మీ పుట్టే కాలం ఎవరికైనా తెలుస్తుందా? ఒక గర్భిణీ స్త్రీని తీసుకుని వెళ్ళి వైద్యునికి చూపించినప్పుడు వైద్యుడు కానీ వైద్యురాలు కానీ ఏం చెబుతున్నారో తెలుసా? ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అంటున్నారు అంతే. దానిని ఈడిడి అంటే మేము కూడా ఖచ్చితంగా చెప్పలేము. 9 నెలలు నిండిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు. ఎందుకంటే ఈ సమయం ఎవరి దగ్గర ఉంది? తండ్రి దగ్గర ఉంది. భూమి మీద అతి స్వల్ప ఆయుష్కాలు కలిగి వచ్చిన మనం, యేసుక్రీస్తు కంటే అన్ని విషయాలలో అతి తక్కువ వారమైన మనం, మన పుట్టుక, మన పుట్టిన కాలమే ఎవరికీ తెలియనప్పుడు యేసు పుట్టబోయే కాలం, యేసు పుట్టిన కాలం ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. డిసెంబర్ 25, డిసెంబర్ 26, డిసెంబర్ 1, జనవరి 1, చలికాలమా, వేసవకాలమా, వర్షాకాలమా? యేసుక్రీస్తు పుట్టే కాలం ఏంటి? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట, వాటిని పరిశోధించుట, వాటి కొరకు పరితపించుట మీ పని కాదు అన్నాడు దేవుడు. మీ పని కాదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. తండ్రి ఎలాంటి వాడో, కాలములను గూర్చి సమయములను గూర్చి ఆయన ఏమంటున్నాడో ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం, ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్న ఒక మంచి మర్మం, ప్రపంచంలో ఎవడూ సాధించలేనిదంటూ ఏదైనా ఉంది అంటే అది కాలం, టైం. ఇది ఎవరికి చెప్పలేదు దేవుడు. ఆయన కాలములు సమయములు మార్చువాడయుండి, ఆయన కాలములు సమయములు మార్చువాడయుండి. ఎవరికి తెలియదండి. భూమి మీద ఏ కాలం అయితే ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాడు మనిషి, ఆ కాలం మనిషికి అందలేదు. దాని పుట్టు పూర్వోత్తరాలు మనిషికి తెలియలేదు. తుఫాను వస్తుంది అంటున్నాడు, కానీ ఏ క్షణాన తుఫాను వస్తుందో చెప్పలేకపోతున్నాడు. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు అంటాడు, అంతేగాని ఫలానా క్షణానికి వస్తుందని చెప్పగలడా? మనకైతే ముహూర్తం పెడతాడు. ఏది ఇదే ముహూర్తాన్ని దానికి పెట్టండి. దేనికి? ఒక తుఫానుకి పెట్టండి, ఒక భూకంపానికి పెట్టండి, ఒక సునామీకి పెట్టండి, ఒక గాలివానకి పెట్టండి, పుట్టబోయే బిడ్డకు పెట్టండి. లేదు, నీ చేత కాదది, నీ చేత కాదది. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. కాలములను సమయములను ఆయన మార్చువాడు. ఎవరికి తెలియకూడదు అనుకున్నాడు. యేసు పుట్టిన కాలం కూడా ఎవరికి చెప్పకూడదు అనుకున్నాడు ఆయన. ఏది క్రీస్తు పుట్టే కాలం? క్రీస్తు పుట్టే కాలాన్ని గురించి మీరు ఎక్కడ పరిశోధించగలరు?
ఎవరిని అడగగలరు? ఎవరిని అడిగినా మీకు తప్పుడు సమాధానమే చెబుతారు. డిసెంబర్ 25 అంటారు, అది పెద్ద తప్పు. ఇక ఏదైనా రోజు చెప్తే అది పెద్ద తప్పు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, క్రీస్తు పుట్టిన కాలం నా దగ్గర ఉంది అన్నాడు. నా స్వాధీనముందుంది అన్నాడు. నా స్వాధీనముందున్నది అన్నాడు. మరి ఈ సభ పెట్టారు, క్రీస్తు పుట్టిన కాలమేది అని అడిగారు. ఇంతకీ క్రీస్తు పుట్టే కాలము తెలియదని చెప్పటానికేనా అని మీరు అడగచ్చు. లేదు లేదు, మీకు ఆ కాలాన్ని గురించి ఒక మంచి వివరణ ఇస్తాను. ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నది తప్పు అని చెప్పాను, దానిని మీకు నిరూపించాను. యేసు సమకాలీకులకే అర్థం కాలేదని చెప్పాను, వారికే తెలియదని చెప్పాను, తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడని చెప్పాను. కానీ ఇప్పుడు దానిని దాటి మనం వెళ్ళబోతున్నాం. క్రీస్తు పుట్టిన కాలం, దీనిని దాటి మనం వెళ్ళబోతున్నాం. బైబిల్లో ఆయన పుట్టుకకు సంబంధించి, ఆయన కాలానికి సంబంధించి దేవుడు మరికొన్ని మాటలు తన గ్రంథంలో వ్రాయించాడు. ఎప్పుడు పుట్టాడు ఈయన? ఎక్కడ పుట్టాడు ఈయన? మరియ గర్భాన ఆరు బయట పుట్టిన ఆ క్రీస్తు పుట్టిన కాలం ఎవరికి తెలియలేదు. అందరూ ఒక రోజు అనుకున్నారు, దానితో ఈరోజు వెళ్ళిపోతున్నారు, అడ్జస్ట్ అయిపోయారు. కానీ ఇప్పుడు అదే దేవుడు మరలా తన గొంతు విప్పాడు. అదే దేవుడు ఆ క్రీస్తుని గూర్చి మరలా మాట్లాడుతున్నాడు. చూస్తారా మాట? యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి జాగ్రత్తగా. ఈ సువార్త ప్రారంభాన్ని యోహాను అనేటువంటి ఆ భక్తుడు ఎలా మొదలు పెడుతున్నాడో చూడండి. కాలంతో మొదలు పెడుతున్నాడు. కాలంతో మొదలు పెడుతున్నాడు. బైబిలులో ప్రారంభ పుస్తకమైన ఆదికాండము కాలంతో ప్రారంభమైంది. ఆదికాండము, ఆ పుస్తకానికి ఉన్న పేరే ఆదికాండము, అంటే మొదటి కాలానికి సంబంధించింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కాలాన్ని గూర్చి ఆనాడు మాట్లాడాడు. ఆదికాండంలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో సృష్టి ప్రారంభాన్ని గూర్చి మాట్లాడాలనుకున్నప్పుడు మరలా యోహాను సువార్తలో ప్రారంభించాడండి. క్రీస్తు పుట్టే కాలం, క్రీస్తు పుట్టిన కాలం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదియందు వాక్యము ఉండెను. డిసెంబర్ 25న వాక్యం ఉందా? సుమారు 2000 సంవత్సరాల క్రితం వాక్యం ఉందా? చెప్పండి. ఆదియందు వాక్యం ఉండెను. ఆది అంటే ఏంటి? కాలం, టైం. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరి యొద్ద కాదు, బెత్లెహేములో కాదు, హేరోదు మహాచక్రవర్తి దగ్గర కాదు, జ్ఞానులు వచ్చిన దగ్గర కాదు. మరి ఎక్కడుంది ఈ వాక్యం? ఎక్కడుంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉండెను. పరలోకంలో ఉందా వాక్యం? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు అంటే మొదటి కాలములో, ఆది కాలములో దేవుని యొద్ద ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను అన్నాడు. ఆ వాక్యాన్ని గురించి 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆయన అంటున్నాడు చూడండి. ఇంతకీ వాక్యం ఆయన? వాక్యం అంటే ఎవరు? ఆయన. ఇంతకీ ఆయన ఎవరు? ఆదియందు వాక్యం ఉండెను, మొదటి కాలంలో, ప్రారంభ కాలంలో వాక్యం ఉండెను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. జాగ్రత్తగా విడగొట్టుకోవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. డిసెంబర్ 25న క్రీస్తు పుట్టాడని అందరూ చెబితే అర్థం చేసుకోవడం చాలా సులువు. ఎందుకంటే అందులో ఏమీ లేదు, అందరికీ అర్థమైపోతుంది. నేను చెప్పేదానిలో మహాజ్ఞానం ఉంది. ఇది అర్థం అవటానికి చాలా సమయం పడుతుంది. ఒళ్ళు దగ్గరెట్టుకుంటేనే అర్థమవుతుంది. చూసారా? నేడున్న జనాభా 700 కోట్లకు పైగా ఉన్నారు. అందరికీ అర్థమైపోయింది. ఏమని? డిసెంబర్ 25 పండగ రోజు. చిన్న పిల్లలని అడిగిన చెబుతారు, మాస్టర్ని అడిగితే చెబుతారు, ప్రభుత్వోద్యోగుని అడిగితే చెబుతారు, మందు కొట్టేవాడి దగ్గరికి వెళ్తే అడిగితే చెబుతారు.
ఎవరిని అడిగినా చెబుతారు, యేసుక్రీస్తుని నమ్మిన వారిని అడిగితే చెబుతారు, నమ్మని వారిని అడిగితే చెబుతారు. డిసెంబర్ 25 ఏంటి? ఈరోజు డిసెంబర్ 25 అయితే ఈరోజు అందరి దగ్గరకు వెళ్ళి నేను ఈరోజు ఏంటండి గొప్ప విశేషత అంటే యేసుక్రీస్తు పుట్టాడు, నీకు తెలీదా అని మనకు చెబుతారు. అందరికీ అర్థమైపోయింది అది, ఎందుకంటే అందులో ఏమాత్రం సత్యం లేదు కనుక. ఇప్పుడు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించండి. క్రీస్తు పుట్టే కాలాన్ని గురించి ఇప్పుడు మనం అందరం పరిశోధన చేస్తున్నాం, ఆలోచన చేస్తున్నాం, దేవుణ్ణి అడుగుతున్నాం. ఎవరికి తెలియదు, ప్రపంచ వేదిక మీద ఎవరికి తెలియదు ఈ సంగతి. బరాక్ ఒబామా వాడికి తెలుసు అనుకుంటున్నారా? పోపుకి తెలుసు అనుకుంటున్నారా? పోప్ బెనడిక్ట్కి తెలుసు అనుకుంటున్నారా? ఆర్సీఎంకి తెలుసు అనుకుంటున్నారా? విశ్వవ్యాప్తంగా ఉన్న అధికారులందరికీ తెలుసు అనుకుంటున్నారా? శాస్త్రులందరికీ తెలుసు అనుకుంటున్నారా? ఎవరికి తెలియదు. కాలాన్ని లెక్క కట్టిన వారికి తెలుసు అనుకుంటున్నారా? వారికి తెలియదు. ఆది యందు వాక్యం ఉండెను అని యేసు ప్రేమించిన శిష్యుని చేత ఈ మాట వ్రాయించాడు దేవుడు. మత్తయి రాశాడు యేసు జననాన్ని గురించి, మార్కు రాశాడు, లూకా రాశాడు యేసు జననాలను గురించి. కానీ యేసు పుట్టిన ప్రదేశాన్ని గురించి వ్రాయగలిగారు వారు, యేసు పుట్టిన కాలాన్ని గురించి వారు రాయలేకపోయారు. వారికి ఇవ్వలేదు దేవుడు ఆ జ్ఞానాన్ని. ఆ జ్ఞానమంతటిని యోహాను వచ్చేంత వరకు, యోహాను వ్రాసేంత వరకు దేవుడు భద్రపరిచాడు. ఎందుకంటే మత్తయి కంటే, లూకా కంటే, మార్కు కంటే యోహాను ఎక్కువగా ప్రేమించాడు యేసుక్రీస్తుని. ఆ యేసుక్రీస్తు యోహాను ఎక్కువగా ప్రేమించాడు. అందుకే యోహాను తన సువార్తను ప్రారంభించడం ఎలా ప్రారంభిస్తున్నాడో చూడండి. మిగిలిన సువార్తికుల వలె యోసేపుకు ప్రదానం చేయబడింది, ఆ కాలం వచ్చింది, ఆ కాలమున వారు ప్రసవదినములు నిండిన తర్వాత గర్భం దాల్చింది, గబ్రియేల్ అనే దేవదూత వచ్చింది, ఇవన్నీ చెప్పటం లేదు చూడండి. యోహాను డైరెక్ట్గా విషయానికి వస్తున్నాడు. ఏమంటున్నాడు? అసలు ప్రారంభమే ఎలా ప్రారంభిస్తున్నాడు చూడండి, ఎలా మొదలు పెడుతున్నాడు చూడండి. ఆది యందు వాక్యం ఉండెను. సువార్త రాస్తున్నాడుగా ఆయన, యేసుక్రీస్తుల గురించి చెబుతున్నాడుగా ఆయన. మరి ఆది అని అంటున్నాడు ఏంటి ఈయన? సుమారు 2000 సంవత్సరాల క్రితం అని చెప్పటం లేదే. నా కాలంలో సుమారుగా ఈయన పుట్టాడని చెప్పటం లేదే. ఆది యందుంది వాక్యము, ఆది యందు వాక్యం ఉండెను. ఇంతకీ ఆ వాక్యం ఎవరంటే ఆయన. ఆయన అని ప్రయోగించబడిన ఆ పదం ఎవరికి సంబంధించింది? ఇది మనకు అర్థం కావాలంటే పరిశోధనాత్మకంగా మరలా మనం వేరే గ్రంథానికి వెళ్ళాలి. ప్రకటన గ్రంథం, మరో పుస్తకానికి మనం వెళదాం. ఈయన ఎవరింతకీ? ఆది యందు దేవుని దగ్గర ఉన్నవాడు, ఆది యందు దేవుని యొద్ద పుట్టినవాడు, ఆ కాలంలోనే పుట్టినవాడు, ఆ కాలానికి సంబంధించినవాడు, ఆది కాలానికి సంబంధించినవాడు. ఎవరు ఈయన? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ఒకసారి తీయండి. 19వ అధ్యాయము 11వ వచనం నుంచి మరియు పరలోకము తెరవబడి ఉండటం చూచితిని. అదే యోహాను, మరలా అదే యోహాను ఆయన ఎవరో చెబుతున్నాడు చూడండి. ఇప్పుడు పరలోకము తెరవబడి ఉండటం చూచితిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అని నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి నీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉన్నాడు, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన యేసుక్రీస్తు. చూసారా? ఆది యందు వాక్యం ఉండెను అని తన సువార్తలో రాశాడు. ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ఏమంటున్నాడో తెలుసా? ఆయనకు ఒక నామాన్ని పెట్టాడు దేవుడు, ఒక పేరు పెట్టాడు దేవుడు. ఆ పేరేంటి? దేవుని వాక్యము. అదే ఆయన పేరు. చూసారుగా? పరిశోధనలో మనకు విషయం అర్థమవుతుందిగా. యేసుక్రీస్తుకు దేవుడు పెట్టిన పేరు దేవుని వాక్యము. నా నోట నుండి వచ్చే ప్రతి మాట యేసుక్రీస్తు. నా తలంపులలోంచి వచ్చిన ప్రతి మాట, ప్రతి వాక్యము యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? ఈ యేసుక్రీస్తు పుట్టిన కాలం ఏది? చలికాలం కాదు, ఆది కాలం. అంతేనా? బైబిల్ని బట్టి అంతే, క్యాలెండర్ని బట్టి ఇంతే. ఏది నమ్ముతారు మీరు?
యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన పుట్టుకను గూర్చి, ఆయన కాలాన్ని గూర్చి మిమ్మల్ని నిలదీసినప్పుడు, మీ పండుగలను గూర్చి ఆయన అడిగినప్పుడు, ఆరా తీసినప్పుడు క్యాలెండర్ చూపిస్తారా ఆయనకి? బైబిల్ చూపిస్తారా? ఒక సంవత్సరం గడిచిపోతే, ఒక సంవత్సరం వెళ్ళిపోతే చిత్తు కాగితాలలో పడేయాలి క్యాలెండర్ని. ఒక సంవత్సరం గడిచిపోతే ఈ డైరీని చిత్తు కాగితాల్లో పడేయాలి. ఎందుకంటే మరొక సంవత్సరం వచ్చేసింది. 2015 వెళ్ళిపోయింది, 2016 వచ్చేసింది. 2015 క్యాలెండర్ ఇప్పుడు చెల్లదు. దానిని చెత్త కాగితాలలో పడేయాలి. దానిని నమ్ముతున్నారా? బైబిల్ నమ్మండి, ఎవర్ గ్రీన్, ఎప్పటికీ నిలిచి ఉండే దేవుని వాక్యాన్ని నమ్మండి. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము యేసుక్రీస్తు. ఇంతకీ ఎప్పుడు పుట్టాడు ఈయన? ఎప్పుడున్నాడు ఈయన? క్రీస్తు పుట్టిన కాలం ఏది? ఆది కాలము. ఆది కాలము. అసలు మరియ గర్భంలోంచి వచ్చిన కాలాన్ని గూర్చి ఒక్క ఆధారం లేదండి బైబిల్లో. కానీ పరలోకంలో పుట్టిన కాలాన్ని గూర్చి అయితే ఆధారం ఉంది. ఏమనుంది ఆధారం? ఆది కాలం. అది ఆది కాలం, ప్రారంభ కాలం, మొదటి కాలం. మరొక మంచి మాట చూడండి, మరొక ఆధారం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. ఏమని రాయబడింది చూడండి అక్కడ. జగత్తు పునాది వేయబడక మునుపే అంటే మీరు నివసిస్తున్న ఈ భూమి, మీరు చూస్తున్న ఈ ప్రకృతి, మీరు అనుభవిస్తున్నటువంటి సకల చరాచర సృష్టి, ఇదంతా ఇంకా సృష్టింపబడక మునుపు ఆయన నియమింపబడ్డాడు. భూమి నియమింపబడలేదు మొదట. మన పైన ఆకాశం నియమింపబడలేదు మొదట. మనకు వెలుగునిచ్చే సూర్యుడు నియమింపబడలేదు మొదట. మరి ఎవరు నియమింపబడ్డారు? యేసుక్రీస్తు నియమింపబడ్డాడు. అదే చెప్పాడు పేతురు. ఒకవేళ పేతురు కూడా ఈ రోజున్న సభ్య సమాజంలాగే డిసెంబర్ మాసంలో 25వ తేదీన క్రీస్తు పుట్టాడని భ్రమిస్తే, ఒకవేళ అదే నిజం అనుకుంటే, తన గ్రంథంలో ఏమి రాయాలి చెప్పండి? డిసెంబర్ 25న క్రీస్తు నియమింపబడ్డాడని చెప్పాలి. అలా చెప్పటం లేదు. ఎవరు అందుకే క్రిస్మస్లు చేయలేదు. బైబిల్లో ఏ శిష్యుడు, బైబిల్లో ఏ అపొస్తలుడు, బైబిల్లో దేవుని నమ్మి పరలోకానికి అంగీకరింపబడిన ఏ ఒక్కడు క్రిస్మస్ చేసినట్టుగా ఉందా? అసలు యేసుక్రీస్తు బ్రతికి ఉన్న కాలంలో ఏనాడైనా క్రిస్మస్ చేసుకున్నాడండి? తాను భూమి మీద ఎన్నో సంవత్సరాలు బ్రతికాడు, 33 సంవత్సరాలు బ్రతికాడు సుమారుగా. ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు రాగానే, ఈ రోజు నా పుట్టినరోజు అయ్యా, చాక్లెట్లు పంచి పెడుతున్నాను తినండి అన్నాడా? లేదండి. ఎందుకంటే ఆయన పుట్టిన కాలం చాలా మర్మం. అది ఎవరికో కానీ అర్థం కాదు. అది పరిశోధించిన వారికి, పరలోకానికి నిర్ణయింపబడిన వారికి, వారికి మాత్రమే అర్థమవుతుంది. మిగిలిన వారందరూ ఏమనుకుంటారంటే 25 25 25 25 అనుకుంటారు. వారందరూ ఏకదంపుగా వెళ్ళిపోతారు నరకానికి. నిజం, ఇది అక్షర సత్యం. యేసుక్రీస్తు పుట్టిన కాలాన్ని గూర్చి ఎవరికి తెలియదో వారందరూ పోవలసింది నాశనానికేనండి. పుట్టిన కాలమే తెలియకపోతే ఆయన ఎలా నమ్ముతావు నువ్వు? ఆయన ఎప్పుడు పుట్టాడో, ఆయన ఏ కాలమందు నియమింపబడ్డాడో, ఆయన ఎలా ఉద్భవించాడో తెలియని నీకు అసలు పరలోకం ఎలా వస్తుంది? మహాలోకం ఎలా ఇవ్వగలడు దేవుడు నీకు? ఆ లోకం మీద పట్టు ఉండాలా నీకు? ఆ లోకం ఎలా ఉంటుందో తెలియాలా నీకు? అందులో ఉన్న ఆ తండ్రి ఎలాంటి వాడో తెలియాలా మీకు? ఆ తండ్రి కుడిపార్శ్వంలో ఉన్న యేసుక్రీస్తు ఎలాంటి వాడో తెలియాలా మీకు? కనీసం ఆయన పుట్టిన కాలం తెలియకపోతే మీకు ఎలా ఇస్తాడు దేవుడు పరలోకం? ప్రపంచం మతి భ్రమించింది. క్రైస్తవులు అనుకుంటున్నారు వీరందరూ చిన్న చిన్న బుల్లి స్టార్లు పెట్టుకున్నారు ఇంట్ల మీద. క్రైస్తవులని భ్రమిస్తున్నారంతే. మేము క్రైస్తవులు అనుకుంటున్నారంతే. గ్రీటింగ్ కార్డ్ చూసి మురిసిపోయారు, ఒక బొమ్మ చూసి మురిసిపోయారు, ఒక చిత్రాన్ని చూసి మురిసిపోయారు, ఒక దొంగ బోధకుడు చెప్పిన మాటను బట్టి మురిసిపోయారు, ఆనందపడిపోయారు. కానీ మీ కొరకు వేదనకరమైన దినములు ఎదురు చూస్తున్నాయి. క్రీస్తు పుట్టిన కాలం మీకు తెలియకపోతే మీకు పరలోకం లేదు. ఎందుకంటే ఆ పరలోకంలోనే పుట్టాడు ఆయన. ఆ పరలోకంలో ఆది కాలంలో పుట్టాడు ఆయన. ఆ తరువాత కొంతకాలానికి కాలం పరిపూర్ణమైనప్పుడు ఏ కాలం ముందు పంపించాలో ఆయన నిర్ణయించిన కాలానికి దేవుడు భూమి మీదకి పంపించాడు. కానీ ఆయన పుట్టడం అయితే పరలోకంలో జరిగింది.
అందుకే ఏమన్నాడు చూడండి, పేతురు ఏమంటున్నాడు చూడండి, 20వ వచనం, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములు యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఒకవేళ మీకు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే, అసలు యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు, యేసుక్రీస్తు భూమి మీద అడుగుపెట్టిన ఆ రోజులేంటి అని మీరు ఒకవేళ బైబిల్ని బట్టి తెలుసుకోవాలనుకుంటే ఒకే ఒక్క ఆధారం, అదేంటో తెలుసా? కడవరి కాలములలో ఆయన వచ్చాడు. ఆయన డిసెంబర్లో రాలేదు, ఆయన జనవరిలో రాలేదు, ఆయన ఫిబ్రవరిలో రాలేదు, అసలు రోజు లేదు ఆయన వచ్చినప్పుడు. చెప్పటానికి బైబిల్లో వ్రాయించలేదు దేవుడు. మరి ఏమంటున్నాడు దేవుడు? కడవరి కాలములు యందు ప్రత్యక్షపరచబడ్డాడు. మొదటి కాలములు యందు పరలోకంలో పుట్టాడు, మీ నిమిత్తము సర్వలోకము నిమిత్తము కడవరి కాలములు యందు భూమి మీదకు వచ్చాడు. ఇంత మాత్రమే ఉందండి ఆయనను గూర్చి, ఆయన కాలాన్ని గూర్చి ఉన్న ఆధారం బైబిల్లో ఆయన వ్రాయించిన మాట. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఎందుకు వ్రాయించలేదో, ఈ కాలమును సమయమును దేవుడు ఎందుకు మర్మంగా పెట్టుకున్నాడో మీరు బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపించటానికి దేవునికి ఇష్టం లేదు. అందుకే యేసు జరుపుకోలేదు, అందుకే మరియ జరపలేదు, అందుకే శిష్యులు జరపలేదు, అందుకే అపొస్తలులు జరపలేదు. ఎందుకు వచ్చిందర్రా మీకు ఈ దౌర్భాగ్యం? ఏమంటే యేసుక్రీస్తు పుట్టినరోజు జరిపిస్తుంటే అది దౌర్భాగ్యం అంటారా అని నా మీద నిందలు వేయచ్చు మీరు. యేసుక్రీస్తుకు పుట్టినరోజు జరిపించి యేసుక్రీస్తుకి ఏమైనా పెడుతున్నారంటే మీరు తింటున్నారా? మరి దౌర్భాగ్యం కాదది. ఒక పిల్లవాడికి పుట్టినరోజు అయితే పిల్లవాడికి ఏం కొంటాం? మనం మంచి బట్టలు కొంటాం. మనం పాత బట్టలతోనే ఉంటాం, మనం చిరిగిపోయిన బట్టలతోనే ఉంటాం. ఎందుకంటే మన పుట్టినరోజా? కాదు, పిల్లవాడి పుట్టినరోజు. అందుకే పిల్లవానికి మంచి బట్టలు కొంటాం, పిల్లవానికి మంచి షూ కొంటాం, పిల్లవానికి మంచి టై కడతాం. పిల్లవానికి అవసరమైనది, పిల్లవాడు సంతోషించేది మంచి సేమియా, పరవర్ణం, ఇంట్లో బిర్యానీ, చాక్లెట్లు, పిల్లవాడికి కావలసినవన్నీ చేస్తాం. పిల్లవాడు కోరుకున్నదంతా తీరుస్తాం. మన పుట్టినరోజు కాదు కదా, పిల్లవాడి పుట్టినరోజు కనుక. మరి యేసు పుట్టినరోజు అని యేసుక్రీస్తుకు పేరు పెట్టారు. యేసుక్రీస్తును బట్టి పండుగ జరుపుకుంటున్నారు. కొత్త బట్టలు ఎవరు వేసుకుంటున్నారు? మీరే కదా. పిండి వంటలన్నీ ఎవరి కోసం తింటున్నారు? మీరే కదా. మీకు ఇష్టమైన వండుకుంటున్నారా, యేసుకి ఇష్టమైన వండుతున్నారా? యేసుక్రీస్తుకి ఇష్టమైనవి ఏంటో తెలియాలంటే నా దగ్గరికి రండి, చెబుతాను. యేసుక్రీస్తుకి ఇష్టమైనవి చికెన్ బిర్యానీ అనుకున్నారా? కాదు, కొరడా దెబ్బ. మటన్ బిర్యానీ అనుకున్నారా? కాదు, ముళ్ళ కిరీటం. ఆయనకి ఇష్టమైనది అదే. తండ్రికి ఏది ఇష్టమో ఆయనకు అదే ఇష్టం. భూమి మీద దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ శ్రమ అనుభవించడం ఇష్టం. ఇదే ఆయన ఆహారం, ఇదే ఆయన ఇష్టపడే ఆహారం. ఈరోజు సమాజానికి తెలియక దౌర్భాగ్యపు స్థితిలో ఉంది. మరలా పైగా ఈ మంచి మాటలు చెబితే ఏమంటారో తెలుసా? యేసుక్రీస్తు పుట్టినరోజు జరపడం అంటే దౌర్భాగ్యం అంట. బైబిల్ చెప్పింది, దేవుడు ప్రకటించాడు. బైబిల్లో ఎవడు చేయనిది నువ్వు చేస్తున్నావంటే వాక్యానికి విరుద్ధం చేస్తున్నావు కాదా? తండ్రి మాటను అతిక్రమిస్తున్నావు కాదా? దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తున్నావు కాదా? యేసుక్రీస్తు పుట్టిన కాలం తెలియదు నీకు. పితృపత్రికలు అందుకే అన్నాడు ఆయన మొదటి కాలములు యందు ఆది కాలములు యందు నియమింపబడ్డాడు, కడవరి కాలములు యందు భూమి మీదకు వచ్చాడు. కడవరి కాలములు యందు భూమి మీదకు వచ్చాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. అపొస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఆయన అనగా దేవుని వాక్యం, ఆయన అనగా యేసుక్రీస్తు, ఆయన అనగా ఆ మరియ గర్భాన పుట్టినవాడు, ఆయన అనగా దేవుని కుమారుడు, ఆయన అనగా మీరు నమ్మినవాడు యేసుక్రీస్తు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. మరీ కంటే ముందున్నాడు ఈయన. డిసెంబర్ 25 కాదు, యోసేపు కంటే ముందున్నాడు ఈయన, మోషే కంటే ముందున్నాడు ఈయన, అబ్రహాము కంటే ముందున్నాడు ఈయన, దావీదు కంటే ముందున్నాడు ఈయన, ఆదాము కంటే ముందున్నాడు ఈయన. అందుకే ఏం చెప్పాడు చూడండి, పౌలు ఏమంటున్నాడు చూడండి కొలస్సీలతో, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు,
ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. పిల్లర్ ఆయనే, స్తంభం ఆయనే, పునాది ఆయనే. ఆయన లేకపోతే ఏదీ లేదు. ఆయన 25న పుట్టాడు అంటున్నావంటే నువ్వెంత అబద్ధికుడవో, జ్ఞానం లేనివాడవో, బైబిల్ మీద కనీసపు అవగాహన లేనివాడవో ఇట్టే అర్థమైపోతుంది. బైబిల్ తెలుసా? బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని ఎప్పుడైనా పరిశోధన చేశారా? అందుకే అన్నాడు చూడండి, ఆయన అన్నిటికంటే అందరికంటే ముందుగా ఉన్నవాడు. ఎందుకంటే ఆయన పుట్టిన కాలం ఏదో తెలుసా? ఆది కాలము, ప్రారంభ కాలము, మొదటి కాలము. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తములకు ఆధారభూతుడు. సూర్యునికి ఆధారం ఆయనేనా? నా బ్రతుకుకు ఆధారం ఆయనేనా? నేను తింటున్న తిండికి ఆధారం ఆయనేనా? ఈ భూమి మీద మనం చూస్తున్న ప్రతి దానికి ఆధారం ఆయనేనా? అవును, ఆయన సమస్తములకు ఆధారభూతుడు. కనుక దానిని, ఆయన ఉనికిని తండ్రి అయిన దేవుడు మొట్టమొదట కలిగించాడు, మొట్టమొదట తయారు చేశాడు. ఆ యేసుక్రీస్తే లేకపోతే ఏదీ లేదు కనుక, కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు కనుక ఆ యేసును మొదట నియమించాడు. ఆయన మొట్టమొదట పుట్టించాడు. ఆయన క్రీస్తు పుట్టిన కాలం ఆది కాలం, ప్రారంభ కాలం. దానిని మీకు, నాకు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి రహస్యంగా ఉంచాడు తండ్రి. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన ఆ క్షణాలను, ఆ గడియలను, ఆ రోజును, ఆ కాలాన్ని దేవుడు ఎవరికి చెప్పాలనుకోలేదు. అందుకే తన గ్రంథంలో వ్రాయించలేదండి. ఒకవేళ నిజంగా మన చేత క్రిస్మస్ను గూర్చి తండ్రి ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకలు నా పిల్లలు నన్ను నమ్మిన వారు జరిగించాలి అని అనుకుంటే కనుక తన గ్రంథంలో నిజంగా వ్రాయించుండేవాడా? ఏదో ఒక మూల, ఏదో ఒక చోట, ఏదో ఒక శిష్యుని చేత, ఏదో ఒక సందర్భంలో క్రీస్తు పాలన దినాన పాలన క్షణాలు పుట్టాడు అని వ్రాయించాడా? లేదు. ఆయన మనసు తెలుసుకోండి. ఆయన ఏమి ఆశిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. ఆయన యొక్క మాటలు మీరు పరిశోధన చేయండి. నిజంగా మీరు పరలోకానికి వెళతారు. ఈ భూమి మీద ఒకరోజు పండగను అనుభవించి, ఒకరోజు పండగలు ఆనందించాలనుకుంటున్నారా? అది కేవలం కొన్ని గంటలకు పరిమితం. నిత్య జీవితంలో నిజంగా మీరు ఒక మంచి వైభవాన్ని కలిగి ఉండాలనుకుంటున్నారా? దేహాన్ని విడిచిపెట్టిన మీ ఆత్మ ఆనందోత్సాహాలతో కలకాలం ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ మాటలను నమ్మాలి. ఈ మాటలలో ఉన్న లోతు తెలుసుకోవాలి. క్రీస్తు పుట్టిన కాలాన్ని మీరు గ్రహించాలి. ఆ క్రీస్తును రక్షకునిగా అంగీకరించాలి. ఆ క్రీస్తును మీరు ధరించుకోవాలి. దీనిని సమాజానికి చెప్పాలి. మతి భ్రమించిన ఈ సమాజానికి మీరే చెప్పాలి, ఇది కాదయ్యా క్రీస్తు పుట్టిన కాలం, మీరు చేయవలసిన కార్యం మంచిది కాదయ్యా, మీరు ఆచరించవలసిన పండుగ ఇది కాదయ్యా. ఎందుకంటే దేవుడు వ్రాయించిన మాటలు ఒక్కసారి చూడండి. ఆయన ఏం వ్రాయించాడో తెలుసుకోండి. పండుగలు ఆచరించటం ఆయనకి ఇష్టం లేదు. యేసు పుట్టిన పండుగ అయినా సరే ఆయనకి ఇష్టం లేదు. చూడండి ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటేరు గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారునై ఉన్నారు. యేసుక్రీస్తుని అంగీకరించిన వారిని గూర్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ. క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారిని గూర్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు. మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, ఒకనాటి కాలంలో మీకు దేవుడు అంటే ఎవరో తెలియదు, ఒకనాటి కాలంలో మీకు బైబిల్ అంటే ఏంటో తెలియదు, ఒకనాటి కాలంలో మీకు యేసుక్రీస్తు ఎవరో పరిచయం కాలేదు. కానీ ఇప్పుడు మీకు బైబిల్ అంటే ఏంటో అర్థమైంది, దేవుడు అంటే ఎవరో తెలిసింది, యేసుక్రీస్తు ఎవరో అర్థమైంది. కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి నైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా. ఒకప్పుడు అదే మూల పాఠాలను మీరు వెంబడించారు, పండుగలలో ఉన్నారు, ఉత్సవ కాలాలలో ఉన్నారు, సంతోషాలలో ఉన్నారు, ఆనందోత్సాహాలతో మీ కాలాన్ని గడిపారు. మరలా బలహీనమైన వాటి తట్టు మీరు తిరగనేలా. ఎందుకు తిరిగిపోతున్నారు వెనక్కి అంటున్నాడు చూడండి పౌలు. మరలా మీరు తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. మీరు దినములను
మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారని మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అంటున్నాడు గలతీయులతో. తండ్రి మనసులో ఏముందన్నమాట? తండ్రి ఏం కోరుకున్నాడన్నమాట? మీరు దినములను ఆచరించకూడదు. 25, 26, 1, 2, 3 తారీఖులను మీరు ఆచరించకూడదు. మీరు దినములు, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు ఆచరిస్తే మిమ్మును గూర్చి పడిన ప్రయాసంతా వ్యర్థమైపోతుంది. మీరు నరకానికి జారిపోతారు. క్రీస్తు పుట్టిన కాలం తెలుసుకోండి. పండుగలు వెనక తిరగకండి. పండుగల కోసం ఆలోచన చేయకండి. క్రీస్తు పుట్టిన ఆది కాలాన్ని గురించి తెలుసుకోండి. బైబిల్లో వ్రాయబడిన ఆ మాటలను గౌరవించండి. ఎవడో చెప్పిన చెడ్డ మాటలను కాదు మీరు ఆచరించవలసింది, వాటిని కాదు గౌరవించవలసింది. దేవుని వాక్యాన్ని గౌరవించండి, దేవుని జ్ఞానాన్ని గౌరవించండి. ఎవడైనా ఈ మాటకు ఎదురు రాగలడా? నేను చెప్పిన ఈ సత్యానికి ఎవడైనా ఎదురు మాట్లాడగలడా? ఎందుకంటే వాడి దగ్గర పట్టు లేదు, వాడి దగ్గర సత్యం లేదు. ప్రియమైన వారులారా, మీరైనా ఆలకించండి, మీరైనా ఆలోచించండి, మీరైనా సత్యానికి కట్టుబడి ఉండండి. ఎందుకంటే ఆయన ప్రత్యక్షపరచబడిన ఆ కాలం, మరలా ప్రత్యక్షపరచబోతున్న మరో కాలం, ఆయన రెండవ రాకడకు సంబంధించిన కాలం చాలా దగ్గరగా ఉంది. ఆయన వచ్చే లోపు, మీరు వెళ్ళే లోపు ఈ మాటలు మీ చెవిన పడ్డాయి. మీరు ధన్యులు. ఈ దేహాన్ని విడిచిపెట్టక ముందు, ఆయన రాకముందు ఈ మాటలు మీ చెవిన పడ్డాయి. మీరు తెలుసుకున్నారు, ఒక విషయాన్ని గ్రహించారు. మీరు ప్రపంచం అంతా గుడ్డితనం వైపు వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఒక చక్కని మార్గాన్ని తెలుసుకున్నారు, ఒక రాజమార్గాన్ని తెలుసుకున్నారు. వెంటనే మార్పు చెందండి. వెంటనే దేవుని వాక్యాన్ని తెలుసుకోండి. దేవుని వాక్యం ఎడల భయభక్తులు చూపించండి. ఆ క్రీస్తుని అంగీకరించండి. ఆ నిజమైన క్రీస్తును తెలుసుకోండి. ప్రారంభ కాలంలో పుట్టిన క్రీస్తు, కడవరి కాలములో యందు ప్రత్యక్షపరచబడిన క్రీస్తు, మీరు ధరించుకోవలసిన క్రీస్తు. మీరు పరలోకానికి వెళ్ళాలంటే మార్గంగా మీకు మారవలసిన క్రీస్తు, ఆ క్రీస్తుని మీరు తెలుసుకోండి. ఆయనే నిజమైన వాడు. ఆయనే దేవుని వాక్యము అనే నామము కలిగిన వాడు. ఆయనే మీ శరీరాలను మీరు విడిచిన తరువాత మీ ఆత్మలకు మహాలోకాన్ని అనుగ్రహించేవాడు. క్రీస్తు పుట్టిన కాలమది. మీరు గ్రహిస్తే, ఆయన జ్ఞానాన్ని మీరు అంగీకరించగలిగితే మీరు స్వర్గలోక వారసులవుతారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలోకి ఇవ్వండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ కన్న తండ్రి, సమాజానికి భయపడక 100 మంది చేస్తున్నది అసత్యమైన ఒక్కడిగా నిలిచి మీ సత్యం పక్షాన పోరాడేందుకు మీరు ఇచ్చినటువంటి మంచి అవకాశం నిమిత్తం, భాగ్యం నిమిత్తం మీకు వందనములు తండ్రి. ప్రారంభ కాలం నుంచి ఇప్పటి వరకు అసత్యం వెంబడి లక్షల మంది ఉన్నారు, సత్యం వెంబడి చాలా కొద్ది మంది ఉన్నారు. అది మాకు చరిత్ర నేర్పిన పాఠం తండ్రి. క్రీస్తు పుట్టిన కాలాన్ని గూర్చి ఈ ప్రపంచమంతా తప్పుడు అభిప్రాయంతో ఉన్నటువంటి సందర్భంలో మీ కుమారుని యొక్క పుట్టుకను గూర్చి, ఆ కాలాన్ని గూర్చి మీరు వ్రాయించిన నిజమైనటువంటి మాటలను ఇదిగో ఇక్కడున్న మీ పిల్లలకు చెప్పాను. నమ్మి విశ్వసించి నిజముగా అంగీకరించిన వారు పరలోక రాజ్య వారసులు అవుతారు. మంచి నిర్ణయం తీసుకోవటానికి ప్రతి ఒక్కరికి మీ సహాయం అనుగ్రహించండి. మరలా మేము కలుసుకొని మరొక మంచి విషయంతో మా ఆత్మను రక్షించుకొని మీ వాక్యములకు దగ్గరయ్యే భాగ్యం కల్పించమని వేడుకుంటూ, దూర ప్రాంతముల నుంచి వచ్చిన వారు తిరిగి క్షేమముగా వారి ఇళ్లకు చేరే భాగ్యం కల్పించమని వేడుకుంటూ, అతి తక్కువ కాలంలో అడిగిన వెంటనే ఈ మహాకార్యక్రమాన్ని జరిగించినటువంటి నీ కుమారుడు శామ్యూల్ సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, ఆ కుటుంబాలకు సమాధానం అనుగ్రహించమని, మీ కృపచేత వారిని బలపరచమని, వారి ప్రాంతంలో ఈ సత్యవాక్యాన్ని ప్రకటింపచేసే అవకాశం
రక్షకులుగా వారు కల్పించినందుకు వారి పేరిట వారి తరపున మీకు విజ్ఞాపన చేస్తూ వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనలు మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నిలిచునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు.